పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీరు పిఠాపురంలో ఏంటి తిరుగుతున్నారు, అక్కడ ఏంటి చెప్పండి వివరంగా కొంచెం. మేము పవన్ కళ్యాణ్ అభిమానులం. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మా వంతు సాయం చేయడానికి వచ్చాము. ఇక్కడ నాడు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి గెలుపోవటంలో ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి విస్తృతంగా 4 రోజులు తిరుగుతూనే ఉన్నాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అయితే మాకున్న అంటే మేము మామూలు సామాన్య మానవులుగా తిరిగాము. ప్రతి చిన్న పెద్ద అందరినీ కనుక్కుంటుంటే 100లో 98% పవన్ కళ్యాణ్ గారు వైపే ఉన్నారు. అంటే వన్ సైడ్ గ్యారంటీ వన్ సైడ్. ఓన్లీ మెజారిటీ అనేది ఎంత వస్తుంది అనేది తప్పే ఈ ఎన్నికలు ఓన్లీ వన్ సైడే. అది ఎన్నికలంతా వన్ సైడ్ అంటారు. మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ప్రజల దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి? మేము మా ఎక్స్పెక్టేషన్ 50,000 వస్తుందని, 50,000 దాటాలని కోరుకుంటున్నాం. గ్యారంటీ 50,000 పై చిలికే మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు మామూలుగా గెలవరు. పిఠాపురం దద్దరిల్లిపోద్ది అంతే. అది పిఠాపురం దద్దరిల్లిపోతుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం విజయవాడ నుంచి పనిగట్టుకుని వస్తున్నారు. ఏంటి మిమ్మల్ని ఎవరైనా పంపించారా, ప్రమోట్ చేస్తున్నారా ఏంటి, ఎలా వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు అసలు? నాయకుడి కోసం వచ్చాం. నాయకుడు మా కోసం మొత్తం తిరుగుతున్నాడు. ఆయన కోసం మేము ప్రచారంలో తిరగలేమా? పిఠాపురంలో తిరిగి ఆయన మా వంతు సహాయం అందించడానికి వచ్చాం. మేము విజయవాడ నుంచి వచ్చాము, 3 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాము. మా వంతు సాయం చేయడానికి కోసం, మమ్మల్ని ఎవరో పంపిస్తే లేకపోతే మాకెవరో ఇస్తే కాదు, ఆయన కోసం మేము ఉన్నామని తెలియజేయడానికి వచ్చాం. ఆయన కోసం మీరు ఉన్నారని తెలియజేయడానికి ప్రచారం కోసం వచ్చారు అంతే. ఏంటి మరి ఇక్కడ మీకు ఫుడ్, మెయింటెనెన్స్, అకామిడేషన్, మీ ఖర్చులు అవన్నీ ఎవరు? అవును మేమే. ఆయన కోసం మేము ఎవరిని ఆశించి రాము. మా డబ్బుతో మేము పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం. ఉన్నంతకాలం ఆయనతోనే ఉంటాం. ఆయన ఎటువైపు నడవమంటే అట్టే నడుస్తాం. ఆయన కోసం ఎక్కడికైనా వెళ్తాం. అది ఆయన ఏం చెప్తే అదే వేదం అంటారు. అదే వేదం. అది అలాంటి లీడర్ ఇక్కడ పిఠాపురం పోటీ చేస్తున్నాడు. మరి మీ ఏరియాలో పోటీ చేస్తే ఎలా ఉందని అంటారు? అసలు మా ఊరు అదృష్టం లేకపోతే చాలా బాధపడతాం. పిఠాపురం ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను నేను. ఈ ప్రాంతం మొత్తం ఆయన విజయం చేకూర్చినాక ఎంతో అభివృద్ధి చెందిద్ది. వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అవుతుంది పిఠాపురం. ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు వచ్చి 3 రోజులు తిరుగుతున్నారు. పిఠాపురం ఆయన పోటీ చేస్తున్నాడు అంటే మీరు ముందు మామూలుగా అంటే కొంతవరకు సిటీ అనుకుని ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? ఊరు చూసిన చాలా బాగా చేయాలి, చాలా బాగా చేయాలి. డ్రైనేజీ వ్యవస్థ చూసాం. నిన్న రోడ్డు మీద వెళ్తుంటే మొత్తం మురుగునీరు అంతా రోడ్డు మీద వేసేస్తున్నారు. ఒక డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, ఇరుకు రోడ్లు చాలా ఉన్నాయి. చాలా బాగా చేయాలి. సార్ ఇచ్చిన హామీల ప్రకారం రాగానే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి దీన్ని ఒక అద్భుతమైన సిటీగా మారుస్తారని 100% నమ్ముతున్నాం. అది ఇప్పుడు పిఠాపురం ఎవరు వచ్చినా గానీ ఆధ్యాత్మికంగా చాలా పేరు పొందింది అని చెప్తున్నారు. మరి మీరు వెళ్ళారా ఈ టెంపుల్స్ గట్రా? ఇక్కడ పొద్దున్న దత్తాత్రేయ స్వామి దర్శించుకున్నాం. 7 టెంపుల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద టెంపుల్స్. అవును. ఆధ్యాత్మికంగా చాలా పేరు పొందిందని అందరూ చెప్తారు. కానీ అభివృద్ధి పరంగా ఏమీ లేదు, కుంటుకుపోయిందని అంటారు. కళ్యాణ్ చూసినారు మరి మీకు అర్థమైంది ఏంటంటే? కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం చాలా చేయాలి. దేవాదాయ శాఖని ఒక మొత్తం ఈ 7 టెంపుల్స్ ని కలుపుతూ ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ప్రతి వాళ్ళు ఇక్కడ విజిట్ చేసేలాగా, అంటే టూరిస్ట్ ప్రదేశాల లాగా చేస్తే దానికి ఆదాయం వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని గత ప్రభుత్వాలు కానీ లేకపోతే దాన్ని మనం విమర్శించడం కన్నా వాళ్ళు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, దాన్ని చేస్తారు. అది పవన్ కళ్యాణ్ పక్కా చేస్తారండి. పక్కా. ఎందుకంత నమ్మకం వచ్చింది మీకు ఆయన చేస్తాడని? నాయకుడు మాటిస్తే అంతే మేము నమ్ముతాం. ఎవరో ఏదో చెప్పారని లేకపోతే అదని ఇదని మేము నమ్మం. ఒకసారి ఆయన గుండెల్లో పెట్టుకుంటే జీవితకాలం అలాగే ఉంటది. అంతటి నాయకుడు నిజాయితీ పరుడు అని అంటున్నారు. మరి ప్రజలకు ఎంతో మందికి డబ్బు పంచడం కానీ, ఆయన కష్టార్జితాన్ని ప్రజలకి 30 కోట్ల రూపాయలు కౌలు రైతులు పెంచాడంటే చాలా విధాలుగా పెంచాడని చెప్తున్నారు. మరి అలాంటి నాయకుడు ఇక్కడ పిఠాపురం పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అంటారా మీరైతే? తప్పకుండా చెప్పాను కదా, ఆ నాయకుడు మా విజయవాడలో పోటీ చేయలేదని మేము చాలా బాధపడతాం. వీళ్ళు ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడటం, ఆయన అఖండ మెజార్టీతో గెలవటం, ఇది వాళ్ళు చేసుకున్న సుకృతం. దాంట్లో మాది కూడా ఎంతో కొంత ఉండాలని చెప్పి 3 రోజుల నుంచి ఆయన కోసం తిరుగుతున్నాము. అది మరి మీరు ఇక్కడికి వచ్చి ఇంతమంది తిరుగుతున్నారు, మరి మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసారా, కలిసారా? చూడలేదు, మా విజయవాడలో చూసాను. సార్ మా కోసం బాగా తిరుగుతున్నారు. ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఆయన ఆరోగ్యాలతో హాయిగా ఉండాలి. అది హాయిగా ఉండాలంటారు. మరి అభివృద్ధి పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి పరంగా ఎన్డీఏ కూటమి రావాలి. అందరి జనసేన నిలబెట్టిన చోట, టీడీపీ నిలబెట్టిన చోట, బీజేపీ నిలబెట్టిన చోట ప్రతి వాళ్ళు గెలవాలి. ఎన్డీఏ కూటమి వస్తే ఆ అభివృద్ధి అనేది మనం నెక్స్ట్ 5 years లో ఏదైతే చూడలేకపోయామో అది డెఫినెట్ గా చూస్తాం. అది డెఫినెట్ గా చూస్తారంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు 5 ఏళ్ళు? మీ మాటలు అలా ఎలా అనిపిస్తుంది మీకు? ఏం లేదు, మరి ఇంకేం చెప్తాం? మరి ఏంటి సంక్షేమ పథకాలు 99% ఇచ్చామన్నారు కదా, మరి సరిపోమంటారా? సంక్షేమ పథకాల అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు కదా అన్ని విధాలుగా మీకు?
సంక్షేమ పథకాలు ఒకటే డెవలప్మెంట్ కి అయితే ఇంకా మాలాంటి యువకులు గాని లేకపోతే ఉద్యోగస్తులు గాని ఎవరు ఉండరు. అన్ని సమకాలంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది. ఓన్లీ సంక్షేమ పథకాలు అంటే ఒక వర్గం హ్యాపీగా ఉంటారు, మిగతా వర్గాలు అయ్యే ఉండవు. ఇన్ ఫ్యూచర్ మా పిల్లలు గాని ఎవరైనా రావాలి అంటే డెవలప్ అవ్వాలి అంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు పరిశ్రమలు రావాలంటున్నారు, అసలు పరిశ్రమలు రావాలంటే ఇక్కడ మెయిన్ గా మీకు కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్. ఇప్పుడు పరిశ్రమలు రావాలంటే ఆకర్షించాలి, ఇప్పుడు ఫండ్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, అది ఆకర్షించాలి. ఆ ప్రభుత్వం ఎప్పుడైతే మనం ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడితే మనకు బాగుంటది అని వాళ్ళు ఆకర్షించాలి. అది జరిగితే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ వస్తాయి, వేల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగాల్లో మేము 5,000కి 6,000కి ఎందుకు చేయాలన్నారు, పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి. మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళి జాబ్ చేయాలి, మేము బెంగళూరు వెళ్ళి జాబ్ చేయాలి, మేము ఢిల్లీ ఎందుకు వెళ్ళి జాబ్ చేయాలి? మా ఆంధ్రప్రదేశ్, మన డెవలప్మెంట్, మా ఊర్లో నేను ఎక్కడైనా తిరిగి జాబ్ చేయాలనుకుంటాను. నేను అనంతపురం వెళ్తాను, లేకపోతే కడప వెళ్తాను, లేదంటే తిరుపతి వెళ్తాను, లేదంటే వైజాగ్ వెళ్తాను. ఇన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా. ఆంధ్రలో జరిగితే ఆంధ్ర వాళ్ళకి బాగా డెవలప్మెంట్ జరిగిద్ది. అది నేననేది కాదు, ప్రపంచం అంతా ఎవరి ఊర్లో డెవలప్ అయితే ఆ రాష్ట్రం బాగుంటుందని అనుకుంటారు. మరి ఇప్పుడు మీరేంటంటే డెవలప్ జరగాలి, పరిశ్రమలు రావాలంటే ముందు ఆంధ్ర క్యాపిటల్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒకటే అడుగుతున్నారు, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందిందంటే క్యాపిటల్ అనేది స్థిరంగా ఒకటి ఉంది, లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ ఆంధ్రలో ఎలా ఉందంటారు? ఆంధ్రాలో ఏమైపోయిందంటే ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే ఏ ప్లేస్ డెవలప్ అవుతుంది, ఏ ప్లేస్ ఎప్పుడు అయిపోతుందో తెలియక వ్యవస్థ పడుతున్నారు. అందుకే ఏ ఇన్వెస్టర్ మన మీద ఇన్వెస్ట్ చేయడానికి రాలేకపోతున్నారు. అదే ఇప్పుడు రాజధాని ఒకటేమో క్యాపిటల్ సిటీ, ఒకటేమో జ్యుడిషియల్ సిటీ, ఒకటేమో వైజాగ్ లో ఇంకో సిటీ అని పెట్టారు కదా. ఇలా మూడు ఏరియాల్లో డెవలప్ చేస్తే బాగా అవుతుంది అనుకున్నారు. బట్ వచ్చే ఇన్వెస్టర్ కి మనం ఎక్కడ పెడితే మళ్ళీ అది తీసి ఇంకో చోట ఎక్కడ పెడతారన్న అపనమ్మకంతో ఎవరు ముందడుగు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్టాండర్డిటీ లేకుండా వీళ్ళకి నమ్మకం కోల్పోతున్నారు. గవర్నమెంట్ స్టాండర్డిటీ కాకుండా వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోతుంది. నేను స్టాండర్డిటీ అనగానే నాకు భరోసా ఇవ్వలేకపోతుంది. నాకు ఆ భరోసా లేనప్పుడు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను? నేను ఇన్వెస్ట్ చేయలేను, నేను ముందుకు రాలేను. సో ఆ భరోసా అనేది ఒక డెవలప్మెంట్ ఒక ఏరియా ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి ఏ సబ్సిడీలు ఇవ్వాలో ఇస్తాయి, వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఫైనల్ గా ఒక మాట, మీ ఆంధ్రాకి అసలు రాజధాని ఉందా? ప్రెసెంట్ లేదు. ఉంటే ప్రెసెంట్ అయితే లేదు. మరి 3 రాజధానుల కాన్సెప్ట్ ఏమో నాకు తెలియదు. అసలు కాన్సెప్ట్ కరెక్ట్ అని అంటారా? అసలు ఆలోచన తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాన్సెప్ట్ టెంపుల్లో ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, రాజధానులను పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను కాన్సెప్ట్ కి వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. నాకు కర్నూలు అభివృద్ధి చెందాలి, వైజాగ్ అభివృద్ధి చెందాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి. కాన్సెప్ట్ అనేది కాదు, దాన్ని సరైన విధానం లేదు. అంటే ఇప్పుడు నేను ఒక అమరావతి అని ఒక క్యాపిటల్ సిటీ తీసుకున్నాక, అందరూ సపోర్ట్ చేసినాక, దాన్ని ఎంతో కొంత చేసిన దాన్ని వదిలేసి దాన్ని మళ్ళీ ఇంకో చోట చేస్తాననే దానికన్నా అక్కడ డెవలప్ చేసిన దాన్ని ఇంకోటి డెవలప్ చేసి ఉంటే చాలా బాగుండేది 5 ఏళ్ళు. ఎందుకంటే అమరావతిలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా గవర్నమెంట్ ఆఫీసులకి బిల్డింగ్స్ కట్టారు, అన్ని వదిలేసి ఉన్నాయి అలా ఖాళీగా. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్నాయి. సో దాని మీద ఎంతో అంత గవర్నమెంట్ ఫండ్ అంటే మా కష్టార్జితం, ఎందుకంటే మా ట్యాక్స్ రూపాయన వచ్చే డబ్బుతోనే అవన్నీ జరుగుతాయి. సో మా ట్యాక్స్ అంతా 5 ఏళ్ళు మేము కష్టపడిందంతా వృధా అయిపోయింది. ఆ 5 ఏళ్ళు అలా గాలికి ఆ బిల్డింగ్లు ఇంటిపోయి అలాగే ఉన్నాయి. కావాలంటే ఎవరైనా వస్తే అమరావతిలో అవన్నీ చూడొచ్చు. ఎంతో 4 లైన్ రోడ్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. అన్ని వదిలేశారు. మరి నా ట్యాక్స్ అది నేను అడుగుతాను, నాకు అది ఉంది. సో నేను ట్యాక్స్ కడతాను. ఎంప్లాయీస్ అందరూ ట్యాక్స్ కడతారు, మరి మా ట్యాక్స్ డబ్బుతోనే కదా కట్టేది. సో మేము అడిగే హక్కు ఉంది. నేను ఎప్పుడు 3 రాజధానులకి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. బట్ డెవలప్మెంట్ అనేది సరైన వేలో జరగాలి. అలా జరిగినప్పుడే ఉద్యోగాలు వస్తాయి, అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ ఎవ్రీథింగ్. అది అన్ని విధాలుగా రాష్ట్రం బాగుండాలంటారు. రాష్ట్రం బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఎప్పుడు ఒకటే, మంచి చేయి నేను నీ వెనకాల ఉంటా, తప్పు చేయి నేను నీ ముందుంటా. నువ్వు తప్పు చేస్తే నేను నీ ముందుకొచ్చి దాన్ని సరిదిద్దుతా. అందుకనే జనసేన ఉంది. ప్రశ్నిస్తాం, ఎక్కడికైనా వస్తాం, గెలుస్తాం.